మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ వందనాలు, స్తోత్రాలు. అందరు బాగున్నారు కదండి? సంతోషం. ఈ దినాన దేవుడు మనకిచ్చిన వాక్యమును చదువుకుందాం. నిన్నటి దినాన ఆదికాండం 41వ అధ్యాయము 41, 42, 43 వచనాలు చదివాం కదా. అందులో 42వ వచనాన్ని నేను మీకు చదివి అందులో నుండి ఈ వారం అంతా కూడా కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. అక్కడ యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి, ఫరో ఎదుట నిలబడిన యోసేపు సన్నపు నార వస్త్రములు ధరించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సన్నపు నార వస్త్ర ధరించుకోక మునుపు యోసేపు మొదటిగా ధరించుకున్న వస్త్రం ఏంటిదంటే ప్రేమ వస్త్రమును ధరించుకున్నాడు. ఒకటే రోజు ఒకటే నైట్లో చాలామంది ఒకటే నైట్లో మేము దీవింపబడాలి కాదు. యోసేపు ఎన్నో వస్త్రాలు ఈ వారం అంతా ఈ వస్త్రాల గురించి చెప్తూ వస్తాను. ఈ సన్నపు నార వస్త్రాలు ధరించుకోక మునుపు అతను ధరించుకున్న మొదటి వస్త్రము ప్రేమా వస్త్రం. ఈ ప్రేమ వస్త్రాన్ని ఇంగ్లీష్లో సింబల్ ఆఫ్ లవ్ అంటారు. ఈ ప్రేమ వస్త్రానికి ఇక్కడ నేను రాసుకున్నది ఏంటిదంటే విచిత్రమైన వస్త్రం, రంగులతో ఉన్న వస్త్రం. ఈ వస్త్రాన్ని ఎవరిచ్చారు మీకు తెలుసు కదా? యోసేపుకు వాళ్ళ డాడీ ఇచ్చిన వస్త్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ వస్త్రాన్ని చాలామంది సాతానుగాడు దొంగిలిస్తాడు. ఈ వస్త్రాన్ని, యోసేపు వస్త్రాన్ని అన్నలు దొంగిలించున్నారు. నేనంటాను, ఎవడు దొంగిలించున్నా వారి తండ్రి కుట్టించిన ప్రేమ వస్త్రాన్ని అన్నలు దొంగిలించున్నారు. కానీ నేను అంటాను, ఏ మనుషుడు దొంగిలించినా ఆ దేవుడు చూపుతున్న యేసయ్య వస్త్రం, ఆ ప్రేమ వస్త్రం, అది అగాపే వస్త్రం, అది అగాపే లవ్ అని చక్కగా రాయబడి ఉంటుంది. నేను అంటాను, అగాపే లవ్ ఎప్పటికు నిన్ను విడిచి పెట్టి అది వెళ్ళదు. ఆ ప్రేమ నిత్యము నీకు తోడుగా ఉండును గాక. ఆ ప్రేమ వస్త్రాన్ని నువ్వు ధరించుకోవాలని ఈ ఉదయ కాలము నేను ఏ ప్రేమకు నువ్వు దూరం అయిపోయినావు, ఏ మనిషి ప్రేమకు నువ్వు దూరం అయిపోయినావు, ఏ స్నేహితుడు నిన్ను ప్రేమకు నువ్వు దూరం అయిపోయినావు, ఏ ఇంటి వారి ప్రేమకు నువ్వు దూరం అయిపోయినావు నాకు తెలియదు. కానీ ఈ ఉదయకాలం భయపడకు, ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అగాపే దేవుని ప్రేమ ఎల్లప్పుడూ ఉండే అది దేవుని ప్రేమ నిత్యము నీకు తోడుగా ఉండును గాక. ఈ యొక్క ప్రేమ వస్త్రమును ధరించుకో. దేవుని కృప నీకు తోడే ఉండి నడిపించును గాక. నమ్మినట్లయితే కళ్ళు మూసుకొని తల వంచండి, ప్రార్థన చేస్తాను. ప్రభా, ఈ ప్రేమ వస్త్రమును మీరు ధరింపచేయండి. ఎంతోమంది ప్రేమకు, మనుషుల ప్రేమకు దూరం అవుతున్నారు. కానీ నీ ప్రేమకు సమీపంగా ఉండి ఎప్పుడు నీ ప్రేమను అనుభవించే బిడ్డలుగా వారిని మార్చి కృప చూపమని, సహాయము చేయమని, సన్నపు నార వస్త్రములు ధరించుకో మునుపు మొదటిగా ధరించుకున్న ఈ వస్త్రం నీ బిడ్డలు ధరించుకునే భాగ్యంను దయచేయమని, నీ ఎదుట నిలబడే భాగ్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.